Hello guys, welcome back to my channel Connected to Code. In this video, we are going to discuss about pseudocodes which are asked in Capgemini XLR. Okay, see, first question. So what is our first question? So they given one part of code, one part of pseudocode. We need to solve that one. Okay, see. So what aim is to P value 4, Q value 5, R value 4. Okay. So 9 plus 6 plus R means 4. So our P is going to update. అప్పుడు మనకి ఏం అప్డేట్ అవుతుంది? P అనేది 19తో అప్డేట్ అవుతుంది. ఓకే, సి ఆఫ్టర్ దట్ R ప్లస్ P. ఆర్ మన ఆర్ వాల్యూ ఎంత? 4 ప్లస్ 19 ప్లస్ 4 ఈస్ లెస్ దాన్ P వాల్యూ ఎంత? 9 ప్లస్ 5 ప్లస్ 4. సో ఒకసారి మంచిగా చూస్తే మనకి ఇది గ్రేటర్ దాన్ కాబట్టి కండిషన్ ఏమైంది? కండిషన్ ట్రూ అయింది. కండిషన్ ట్రూ అయితే మనకి ఇఫ్ బ్లాక్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి ఇఫ్ బ్లాక్లో కంటిన్యూ అవుతుంది. ఇఫ్ బ్లాక్లో కంటిన్యూ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇది స్మాల్ ఆరే. ఓకేనా, టైప్లో వచ్చేటప్పుడు మనకి డాక్యుమెంట్స్లో క్యాపిటల్ వచ్చేస్తుంది అనమాట. P ప్లస్ Q. వాట్ ఈస్ మై P వాల్యూ? 19 ప్లస్ Q 5 ప్లస్ 4. నౌ మన R వాల్యూ ఏమవుతుంది? 19 ప్లస్ 19. ఓకే, ఏమవుతుంది చిన్న? 28. సో మన R వాల్యూ ఎంత? 28. సో P వాల్యూ ఎంత? 19 ప్లస్ 5 ప్లస్ 28. ఎంత అవుతుందమ్మా? చెప్పాలా ఎంత అవుతుంది? లైక్ దిస్ విల్ బికమ్ 20 ప్లస్ 30 ప్లస్ 2. ఇట్ విల్ బికమ్ అంతే కదా, 52. సో ఆప్షన్ 3 is our correct option. Okay, 52 is our correct option. Okay, okay guys, let's go to the next problem. Okay, see what is the output of this code, this pseudo code. So మనకి ఏం వస్తుంది అవుట్పుట్? వాట్ ఈస్ అవర్ P వాల్యూ? 8, Q వాల్యూ 7, R వాల్యూ 10. ఓకే, సో ఫర్ R ఫ్రమ్ 5 to 6 అంటే R వాల్యూస్ నాకు ఏమవుతాయి? ఫస్ట్ టైం 5 అవుతుంది, నెక్స్ట్ టైం 6 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి P అనేది మళ్ళీ అప్డేట్ అవుతుంది కాబట్టి మనం P వాల్యూ తీసుకోవాలి. ఫస్ట్ P వాల్యూ ఏమవుతుంది? వాట్ ఈస్ అవర్ R వాల్యూ? 5 ప్లస్ 5 ప్లస్ P వాల్యూ ఈస్ 8. సో ఇట్ విల్ బికమ్ లైక్ 18. తర్వాత 10 ప్లస్ Q వాల్యూ 7 కాబట్టి 17. ఇప్పుడు మన P వాల్యూ ఏముంది? ఇప్పుడు మనం P వాల్యూ ప్రెసెంట్ మళ్ళీ అప్డేట్ అయిపోయిన P వాల్యూ 17 కాబట్టి మళ్ళీ అగైన్ ఇప్పుడు R వాల్యూ ఎంత? 6. 6 ప్లస్ 6 ప్లస్ 17. ఓకే, 12 ప్లస్ 17 ఇట్ విల్ బికమ్ 29. ఓకే, 29. తర్వాత అగైన్ 10 ప్లస్ Q వాల్యూ ఎంత? 7. సో అగైన్ ఇట్ విల్ బికమ్ 7. సో మన P వాల్యూ మనకు అసలు ఈ లైన్ అవసరం లేదు, బట్ దే గివెన్ మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం వాళ్ళు ఎగ్జామ్లో అదే పని అడుగుతాడు. మనకి అసలు ఈ లైనే అవసరం లేదు. సో ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా కూడా 17 వస్తుంది. సో మన P వాల్యూ 17 ప్లస్ వాట్ ఈస్ అవర్ Q వాల్యూ? 7. ఓకే, నౌ ఇట్ విల్ బికమ్ 24. సో 24 ఈజ్ అవర్ ఆప్షన్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం వాడు ఏమి ఇచ్చాడంటే BST, బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ కాదనుకుంటా, నాకు తెలిసి మామూలు ట్రీ, బైనరీ ట్రీ. ఓకే, బైనరీ ట్రీలో ఓకేనా మనకి ట్రావర్స్ చేయాలి. బైనరీ ట్రీలో ట్రావర్స్ చేయాలంటే మనకి 3 టైప్స్ ఆఫ్ ట్రావర్స్ ఉన్నాయి, అంటే 4 ఉన్నాయి. లెవెల్ ఆర్డర్ ట్రావర్సల్ ఒకటి, తర్వాత ఇన్ ఆర్డర్, తర్వాత ప్రీ ఆర్డర్, అలానే పోస్ట్ ఆర్డర్. సో వీ హ్యావ్ దీస్ 4. ఓకే, మెయిన్గా మనం ఈ 4 యూస్ చేస్తాం. ఇక్కడ వాడు ఏమంటారు? పోస్ట్ అన్నప్పుడు ఏమొస్తుందంటే ఫస్ట్ చైల్డ్ నోట్స్ ప్రింట్ అయిపోతాయి. చైల్డ్ నోట్స్ ఒక వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకేనా, తర్వాత నెక్స్ట్ పేరెంట్ నోడ్ ఒక వాల్యూ ప్రింట్ అవుతుంది. వేర్ ఇన్ పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో ఫస్ట్ చైల్డ్ నోడ్ వాల్యూస్, తర్వాత పేరెంట్ నోడ్ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఓకేనా, ఫస్ట్ అది కూడా ఎలా ప్రింట్ అవుతాయి అంటే మనకి చైల్డ్ కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ టూ చైల్డ్స్ ఉన్నాయి అనమాట. ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. సో ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు లెఫ్ట్కి. ఓకేనా, లెఫ్ట్ నోడ్ ఒక వాల్యూ, రైట్ నోడ్ ఒక వాల్యూ, తర్వాత పేరెంట్ వాల్యూ మనకి ఇలా ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఇఫ్ యూ మనం ఇదొక్కటి తీసుకోండి. ఓకేనా, ఇదొక్కటి ఒక ట్రీ అనుకుంటే 15, 10, 20. ఇప్పుడు మనము దీనికి ఇన్ ఆర్డర్ అయితే మనకి ఇలా ఫస్ట్ మనకి ఇక్కడ పోస్ట్ ఆర్డర్ ఇచ్చారు. పోస్ట్ ఆర్డర్లో ఫస్ట్ రైట్ ఇది మనొక లెఫ్ట్, ఇది రైట్, ఇది పేరెంట్ నోడ్. సో ఫస్ట్ మనకి ఏం ప్రింట్ కావాలి? లెఫ్ట్ ప్రింట్ కావాలంటే లెఫ్ట్ వాల్యూ ఎంత? 10, 15, 20. సో ఇది మనొక కోడ్. ఓకేనా, ఇది యాక్చువల్లీ BST అంటే ఒక బైనరీ ట్రీలోనే ఒక 1 more కండిషన్ యాడ్ చేస్తే అది BST అయిపోతుంది. ఓకేనా,
కానీ బిఎస్టీ కాదు, ఇక్కడ వాడు 1 ఇచ్చాడు కదా, 1 లేకపోతే అదేమో నేను తప్పు రాసానా అని చూస్తున్నాను అంతే. సో మేబీ ఇట్ ఈస్ 19. ఓకే 19 మాది. ఓకేనా, కన్ఫ్యూజ్ అయ్యి రాసేటప్పుడు పర్లేదు, ఒకసారి 19 అదొకటి అప్డేట్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది, లెఫ్ట్కి వెళ్తుంది. లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత చూడండి, మరి ఏం చేస్తుంది, లెఫ్ట్ ఉందా, లేదు. లెఫ్ట్ అయిపోయిన ఉంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, రైట్కి వెళ్తుంది. ఓకేనా, రైట్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ ఉంది కదా, సో ఫస్ట్ ఏం ప్రింట్ అవుతుంది మనకి, 11 ప్రింట్ అవుతుంది. 11 తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రైట్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. రైట్ లేదు కాబట్టి పేరెంట్ నోట్ ప్రింట్ అవుతుంది కదా, 12. ఓకేనా, సో మనం ఈ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ పైకి వెళ్తుంది, 10 ప్రింట్ అవుతుంది. 10 ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, ఇట్ విల్ గో టు ద రైట్ అగైన్. రైట్కి వెళ్ళిన తర్వాత రైట్లో ఉండే వాల్యూ ప్రింట్ అవుతుందా, ఫస్ట్ దాని చైల్డ్కి వెళ్తుంది. దాని చైల్డ్కి వెళ్తే అప్పుడు ఏమొస్తుంది మనకు, దాని చైల్డ్కి మళ్ళీ 2 చైల్డ్స్ ఉన్నాయి, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. ఇది లెఫ్ట్ ఇది రైట్. ఓకేనా, సో మనకి ఏమవుతుంది ఫస్ట్, సో ఎక్కడో యా, సో మనకి ఏమి 10 తర్వాత నెక్స్ట్ ఏం ప్రింట్, 16 తర్వాత నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, 19 తర్వాత ఏం ప్రింట్ అవుతుంది చెప్పాలా. ఓకేనా, 19 తర్వాత మనకి ఏం ప్రింట్ అవుతుంది, 18 తర్వాత 20 తర్వాత 15. సో మనకు ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, ఇంతకుముందు 3 కొట్టేసి 4 కొట్టేసాను. ఓకే, ఆప్షన్ 4 ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్, అంతే కదా. అయినా ఒకసారి బాగా చూసుకుంటే మీకు ఫస్ట్ ఎలిమెంట్ వచ్చిన వెంటనే అర్థమైపోతుంది. ఏం అర్థమవుతుందంటే ఇక్కడ బాగా చూస్తే మనకి ఇక్కడ ఏమైంది, దీనికి ఒక్కదానికి వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి, సో మనం దీన్ని ఫస్ట్లోనే ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, మనకి ఒకసారి బాగా చూసుకోమండి, ఎందుకంటే డిఎస్ఏ ఖచ్చితంగా వీ కెన్ ఎక్స్పెక్ట్ 10 క్వశ్చన్స్ ఆన్ డిఎస్ఏ. ఈ 10 క్వశ్చన్స్లో మనకి ఖచ్చితంగా బిఎస్టీ మీద అడగచ్చు, తర్వాత స్టాక్, తర్వాత ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్స్, ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్స్ స్టాక్లోనే. తర్వాత క్యూలో కూడా అడగచ్చు, క్యూలో డిక్యూ, సర్క్యులర్ క్యూ మీద ఆల్రెడీ చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు, మనం ఇవి కూడా ఫోకస్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏముంది, అరే మీద అడిగాడు. అరే మీద సో దే గివెన్ 1 అరే విత్ వాల్యూస్ 6, 2, 8, 2 to 8. ఓకే, సో దీని ఒక ఇండెక్స్ వాల్యూస్ రాసుకుంటే 0, 1, 2 and 3. ఓకే, ఇప్పుడు నాకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏఆర్ ఆఫ్ 0 అంటే 6 అండ్ ఏఆర్ ఆఫ్ 2 అంటే 2, ఏఆర్ ఆఫ్ 1 అన్నా కూడా 2నే. ఓకే, లెస్ దాన్ 10 మైనస్ 6 ప్లస్ 7. ఓకే, 10 మైనస్ 6 4 ప్లస్ 7 మనకి ఏమవుతుంది 11. ఓకే, ఇది 11 వాల్యూ. ఇప్పుడు మనం 6 అండ్ 2 చేయాలి. ఓకే, 6కి మనం ఏం రాసుకోవచ్చు, 8, 4, 2, 1 రాసుకుంటే 0, 1, 1, 0. ఓకే, నెక్స్ట్ 0, 0, 1, 0, 0, 0, 1, 0. సింపుల్గా అన్ని ఆపరేషన్ పర్ఫార్మ్ చేస్తే మనకి అన్ని ఏమైపోయినాయి, అన్ని ట్రూ అయిపోయిన చోట ఇది ఒక్కటి మాత్రమే. సో అక్కడ మాత్రమే 1 పెట్టేసుకుని మిగతా. సో ఆన్సర్ విల్ బి 2. సో 2 ఈజ్ లెస్ దాన్ 11, కండిషన్ ట్రూ అయింది కాబట్టి మనకి ఇవైతే బ్లాక్లో ఉన్నాయి, ఈ బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బ్లాక్లో ఉండే స్టేట్మెంట్స్ ఏమి, ఏఆర్ ఆఫ్ 0 ఒక వాల్యూ అప్డేట్ అవుతుంది. దేంతో అప్డేట్ అవుతుంది, ఒకసారి బాగా చూస్తే, ఒకసారి మీరు ప్రింట్ ఏమేమి ప్రింట్ అవుతున్నాయి, ఏఆర్ఆర్ ఆఫ్ 1 ఒకటి, తర్వాత ఏఆర్ఆర్ ఆఫ్ 2 ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఈ స్టెప్స్లో ఎక్కడైనా ఏఆర్ ఆఫ్ 1, ఏఆర్ ఆఫ్ 2 చేంజ్ అవుతుందా, ఎక్కడైనా కానీ ఎక్కడ చేంజ్ కాలే. సో నువ్వేం చేయొచ్చు ఈజీగా, 2 + 2 4 ఈజ్ అవర్ ఆన్సర్. అయిపోయింది, అసలు మనం చేయాల్సిన అవసరమే లేదు కదా. ఇక్కడ అప్డేట్ ఒకవేళ ఏఆర్ఆర్ ఆఫ్ 1 కానీ ఒకవేళ ఏఆర్ఆర్ ఆఫ్ 2 కానీ అప్డేట్ అయితేనే మనం చెక్ చేయాలి, మనం మొత్తం ప్రాసెస్ చేసి చూడాలి. అప్డేట్ కానప్పుడు చూసి ఎందుకు చూడాలి, అవసరం లేదు కదా. ఓకే, సో 2 + 2 4 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ కోడింగ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఇది చూడండి, డైరెక్ట్ సి కోడే ఇచ్చేసాడు. నేను ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేసిందా, లైక్ ఇక్కడ బ్రాకెట్ ఒకటే పెట్టలేదు. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇక్కడ ఒక బ్రాకెట్ మిస్ అయిపోయింది. సి లైక్ మొత్తం ఫస్ట్ y = 0 తీసుకున్నాడు, తర్వాత 1. మామూలుగా మనకి 1 అంటే ఏం అర్థము, ట్రూ అని అర్థం. అలానే 2 అంటే ఏమి, ఫాల్స్ అని సారీ 1 సారీ ఇక్కడ ఏమంటే మనకు యాక్చువల్లీ 0 అంటే ఫాల్స్ అని, 0 కాకపోకుండా ఏ వాల్యూ ఇచ్చినా కూడా కండిషన్ స్టేట్మెంట్స్లో మనకు ట్రూ అనే. ఓకేనా, 0 కాకపోకుండా అదర్ దాన్ జీరో అన్ని కూడా మనం ఏం చేసుకుంటామంటే ట్రూగానే డిక్లేర్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ 1 ఇచ్చాడంటే 1 కంటే అర్థం ఏమి, ట్రూ అని అర్థం. ఓకే, ట్రూ. ఎప్పుడైనా కానీ
ఇది ఏం చేస్తుంది, ఇక్కడ అసైన్మెంట్ చేస్తుంది. అసైన్మెంట్ చేసేటప్పుడు ఇది ఏం రిటర్న్ చేస్తుంది అంటే ఖచ్చితంగా ట్రూనే రిటర్న్ చేస్తుంది అనమాట. సో ట్రూ ఆర్ ట్రూ. అట్లా కాకపోయినా ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, 1 అంటే ఏం ట్రూ. సో ఓవరాల్గా ట్రూ వస్తుంది. కానీ ఇక్కడ వాల్యూ అప్డేట్ అయింది లేదా అని చాలా మంది డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా వాల్యూ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఖచ్చితంగా వాల్యూ విల్ బి అప్డేటెడ్. సో మన వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ముందు 0 ఉండే వాల్యూ ఇప్పుడు మనకు 1 అవుతుంది. ఓకే. సో ఇక్కడ మనకేమి వై ఈస్ మనకి ఇది ట్రూ కాబట్టి ఖచ్చితంగా ఇది ట్రూ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఆర్ ఉంది, 1 ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రూ అవుతుంది. ట్రూ అవుతుంది కాబట్టి మనకి ఏం ప్రింట్ అవుతుంది, వై ఈస్ 1. ఓకేనా. ఇది మన అవుట్పుట్. ఆప్షన్ 1 ఈజ్ అవర్ అవుట్పుట్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఉందా? యా, చాలా కొంచెం ఇంపార్టెంట్. ఓకే, చూద్దాం, సాల్వ్ చేద్దాం ఒకసారి. సో మనకి ఇచ్చేసాడనమాట ఇక్కడ. ఓకే, సి. సో ఒకసారి మంచిగా క్వశ్చన్ మీద ఫోకస్ చేసుకుంటే, క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు, ఒక స్టాక్ మనకు ఒకసారి చదువుదాం, క్వశ్చన్ చదువుదాం. ఫాలోయింగ్ ఈస్ ద సి లైక్ సూడోకోడ్ ఆఫ్ ద ఫంక్షన్ that takes the number as an argument and uses the stack s to do the processing. అంటే మనకి ఇక్కడ స్టాక్ అని ఒకటి ఉంది. ఓకేనా. ఆ స్టాక్ అనేది ఎస్. ఓకే, ఇప్పుడు స్టాక్ ఎస్ పెట్టుకున్నాం, స్టాక్ ఎస్ని పెట్టుకున్నాం. ఓకేనా. ఇది సే క్రియేసే ఎంటీ స్టాక్. ఓకేనా. ఇది సే ఎస్ఏవై. ఓకేనా. వైల్ ఏదో ఒక వాల్యూ తీసుకుందాం. లెట్స్ సే మనకు 10 13 తీసుకుందాం అనుకోండి. ఓకే, మన ఎన్ వాల్యూ అనేది 13 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. సో ఎన్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఇప్పుడు స్టాక్లోకి ఏం పుష్, ఇక్కడ పుష్ అనే ఆపరేటర్. మనకి స్టాక్లో 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయని మనకు తెలుసు. ఒకటి ఏంటి, ఇన్సర్ట్ చేయడానికి మనకి పుష్ అనే ఒక ఫంక్షన్ వాడతాం. తర్వాత ఇంకొక ఆపరేషన్ రిమూవ్ చేయడానికి పాప్. ఇది జనరల్గా అందరికీ తెలిసిందేదే. ఇప్పుడు మనం 13 గ్రేటర్ దాన్ 0 కాబట్టి 13 గ్రేటర్ దాన్ 0 కాబట్టి కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇట్ విల్ ఎంటర్ ఇంటూ దట్ లూప్. లూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, స్టాక్లోకి పుష్ చేస్తున్నాం ఈ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్, 13 మోడ్యులర్ 2. 13 మోడ్యులర్ 2 అంటే ఆడ్ నెంబర్ని మోడ్యులర్ చేస్తే మనకి ఏమొస్తుంది, 1 వస్తుంది. సో స్టాక్లో ఇప్పుడు మన ఎంటీ స్టాక్ కదా, మన ఎస్ అనే ఎంటీ స్టాక్ ఉంది కదా, దాంట్లోకి మనం ఏం ఇన్సర్ట్ చేసాం, 1 ఇన్సర్ట్ చేసాం. తర్వాత 13/2, 13/2. ఓకే, అది 13/2 చిన్న. ఓకేనా. 13/2. 13/2 అంటే మనకి ఏమొస్తుంది, 13/2 అంటే సో చెప్పాలా, 2 6 ఏమొస్తుంది, 12. ఓకేనా. సో 6 మన ఎన్ అనేది 13 వెళ్ళి ఇప్పుడు 6 వచ్చింది. ఇప్పుడు 6కి మళ్ళీ జరుగుతుంది సేమ్ లూప్ మొత్తం. ఓకేనా. సి అప్పుడు 6 గ్రేటర్ దాన్ 0. 6 గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది ఇక్కడ చెప్పాలా, 6 గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు అగైన్ ఇట్ విల్ గో టు ద లూప్ అగైన్. సో 6 మోడల్ 2 అంటే ఇప్పుడు మనకి ఏమో 0 వస్తుంది కదా, 0 అప్ అయింది. మళ్ళీ 6/2 అంటే ఇట్ విల్ బికమ్ 3. సో మా ఎన్ వాల్యూ ఇప్పుడు ఏమేమి 3 అయిపోయింది. ఇప్పుడు 3కి మళ్ళీ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి 3కి ఎగ్జిక్యూట్ అయినప్పుడు 3 మోడల్ 2 అనే దాన్ని మనం ఇన్సర్ట్ చేస్తాం కాబట్టి 1 అవుతుంది. తర్వాత 3/2 ఇట్ విల్ బికమ్ 1 అగైన్. సో మన ఎన్ వాల్యూ 1 అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, 1 కూడా జరుగుతుంది. సో 1 మోడల్ 2 అంటే ఇట్ విల్ బికమ్ మనకి 1 వచ్చేస్తుంది అవుట్పుట్. సో 1/2 అంటే నౌ మై ఎన్ వాల్యూ విల్ బికమ్ 0. సో 0 ఇస్ గ్రేటర్ దాన్ 0 అంటే కాదు కాబట్టి ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. లూప్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ వైల్ ఈజ్ ఎంటీ అంటే మనకి ఈజ్ ఎంటీ. ఇది అనేది ఈజ్ ఎంటీ అయినప్పుడు ఒక్కొక్క దాన్ని పాప్ చేస్తూ వచ్చాము. చూడండి 1 1 0 1 అని ప్రింట్ అయింది. 1 1 0 1 అనేది 13కి ఒకసారి 13ని బైనరీ ఫార్మాట్ రాసి చూద్దాం. 13ని బైనరీ ఫార్మాట్ రాసి చూస్తే 8421 రాసుకుందాం. ఓకేనా. ఎక్కడెక్కడ మనసు పెడితే మనకి 13 వస్తుంది, 2. ఓకేనా. చూడండి 13. సో ఇది ఏం చేస్తుంది, ఒక నెంబర్ని బైనరీ రిప్రజెంటేషన్ చేస్తుంది. ఓకేనా. బైనరీ రిప్రజెంటేషన్ చేస్తానే ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 2. ఓకేనా. ఆప్షన్ 2 ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే. తర్వాత నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ మనకి ఏముంది, ఇన్ ఎంటీ బిఎస్టీ ఇన్సర్ట్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్. బిఎస్టీ, ఇప్పుడు బిఎస్టీకి ఒక రూల్స్ చూద్దాం. బిఎస్టీ ఒక రూల్స్ ఏంటంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, బైనరీ ట్రీ అంటే బై అంటే మనకు 2 కాబట్టి ఓన్లీ 2 నోడ్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. 2 నోడ్స్ మాత్రమే ఉంటాయి. బై అంటే 2 కాబట్టి 2 నోడ్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా. ఇక్కడ ఏమి అంటే ఇక్కడ మనకి బైనరీలో ఇది రూట్ నోడ్. ఓకేనా. ఆర్ పేరెంట్ నోడ్ అనుకోండి, పేరెంట్ నోడ్. సో ఈ పేరెంట్ నోడ్కి ఎవ్రీ పేరెంట్ నోడ్కి మనకి ఏముంటాయంటే బై కాబట్టి ఓన్లీ 2 ఉంటాయి. 2లో మనకి ఏముంటాయంటే ఒకటేమో లెఫ్ట్ అనుకుంటున్నాం, ఇంకోటేమో రైట్ అనుకుంటున్నాం. ఇక్కడ బిఎస్టీలో ఖచ్చితంగా ఒక రూల్ ఫాలో అవుతుంది. ఓకేనా. ఏదంటే లెఫ్ట్ కంటే రూట్ నోడ్ పెద్దగా ఉండాలి, అదే పేరెంట్ నోడ్.
ఓకేనా, రైట్ కంటే తక్కువ ఉండాలి. అంటే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయంటే ఖచ్చితంగా ఇవన్నీ ఏమి లెస్ దాన్ పేరెంట్ నోడ్, రైట్ కంటే ఉన్నాయంటే గ్రేటర్ దాన్ పేరెంట్ నోడ్. ఓకేనా, అది అర్థం. ఇలానే ఇన్సర్ట్ చేయాలి. ఒక్కసారి మనము ఇదే రూల్స్ని ఫాలో అవుతూ ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మనకి ఫస్ట్ ఏదైతే ఉందో అది మనకి కిందకి వచ్చేస్తుంది 105. ఓకేనా, 105 ఇన్సర్ట్ అయింది. 105 ఇన్సర్ట్ అయిన తర్వాత 95 తక్కువ కాబట్టి అది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, లెఫ్ట్లో ఇన్సర్ట్ అవుతుంది. సో లెఫ్ట్లో ఇన్సర్ట్ అయిపోయింది. ఓకే, తర్వాత 112 అనేది 105 కంటే పెద్దది కాబట్టి అది ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది, రైట్లో ఇన్సర్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు చూడండి, అలా ఇక్కడ ఉండే ప్రతి ఓకేనా ప్రతి చైల్డ్ నోడ్, ప్రతి సబ్ ట్రీ, ఓకేనా ప్రతి సబ్ ట్రీ కూడా సేమ్ రూల్నే ఫాలో అవ్వాలి బిఎస్టీలో. నెక్స్ట్ ఎలిమెంట్ ఏమో 99 అంటే దీనికంటే తక్కువ కాబట్టి ఇక్కడికి వెళ్తుంది 99 అనే వాల్యూ. తర్వాత దీనికంటే ఎక్కువ కాబట్టి అప్పుడు లెఫ్ట్లోకి వెళ్తుంది, రైట్లోకి వెళ్తుంది. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 99 వస్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకి ఏమి 97 అంటే 105 కంటే తక్కువ కాబట్టి ఎక్కడికి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. దీనికంటే ఎక్కువ కాబట్టి ఎక్కడికి వెళ్తుంది, రైట్కి వెళ్తుంది. మళ్ళీ దీంతో కూడా చెక్ చేసుకుంటుంది తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, ఓకే ఇక్కడికి వస్తుంది లెఫ్ట్లోకి. అప్పుడు లెఫ్ట్లోకి 97 అప్ అండ్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ నాకు ఏముంది 120. 105 కంటే పెద్దది కాబట్టి ఇట్ విల్ గో టు ద రైట్ సైడ్. అగైన్ ఇట్ విల్ చెక్ విత్ దిస్ చైల్డ్ నోడ్. ఓకే, ఈ చైల్డ్ నోడ్తో చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు తక్కువ కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా, ఎక్కడ మనొక లెఫ్ట్లో 120. ఇది మనొక ఫైనల్గా వచ్చిన బిఎస్టీ బైనరీ సెర్చ్ ట్రీ. ఓకేనా, బైనరీ సెర్చ్ ట్రీకి ఇది ఒక్కటే డిఫరెన్స్. ఓకేనా, 122 తర్వాత 99, ఇక్కడ 120, ఇక్కడ 97. ఇప్పుడు బాగా చూస్తే ఇది లెవెల్ 1 అంటారు, లెవెల్ 0. ఓకే, తర్వాత ఇది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లీస్ట్ వాల్యూ మనకి ఏముంది, లీఫ్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే లీఫ్. కింద లాస్ట్ ఏవైతే నోట్స్ ఉంటాయో ఆ నోట్స్ని మనం ఏమంటామంటే లీఫ్ నోట్స్ అంటాం. లీఫ్ నోట్లో మనకి ఏముంది ఇక్కడ అంటే 97 మాత్రమే ఉంది. సో 97 ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్ 2. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ టు ఫాలో మై Instagram page also. Thank you guys.